హిందువుల అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం పురస్కరించుకొని తుని గొల్ల అప్పారావు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్న సమారాధనను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో పవిత్రమైన కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి సోమవారం అన్న సమారాధనను నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్న సమారాధనకు విరాళంగా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తిరుమల శెట్టి సత్యబాబు, సెక్రటరీ పల్లెల నాగేశ్వరరావు, కట్టమూరి నూకరాజు, ప్రధాన అర్చకులు సంతోష్, వాసం శెట్టి శ్రీను, ఎల్లకు బాబ్జీ, చెక్క నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం గాంధీ సత్రంలో స్వామి ఎప్పుడో అంటే మాకు తెలియని టైంలో ఎప్పుడో ఇక్కడ నిల్చున్నారు. కాబట్టి ఇది మేము ఒక ఐకమత్యంగా ఒక కమిటీ తయారయ్యి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం కదా అలాగని నిర్ణయం తీసుకుని మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నుంచి ఒక కమిటీగా మేము ఏర్పాటయ్యి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా అన్ని రకాలైనటువంటి ఆటంకాలు కూడా వచ్చి ఉన్నాయి. మాకు ఇప్పుడు లేనటువంటి భగవంతుడు కావలసినటువంటి నాయకుని మాకు ఇచ్చి ఈరోజు మాకు ఇంత వైభవంగా ఈ నాయకుడు ఈ కార్యక్రమం చేసి ఏంటంటే ఈ గుడికి ఏ రకమైన ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసం పురస్కరించుకొని గొల్లప్పరావు సెంటర్ గాంధీ సత్రయందు నిలియున్న శివాలయం యందు ఈ కార్తీక మాసం నెల రోజులు వ్రతాలు, అభిషేకాలు, అన్నదానాలు, పల్లకి సేవ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ కమిటీ సభ్యుల సహకారాలు, పార్టీ పెద్దల సహకారంతో గుడి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే భక్తులు ఎంతోమంది ఈ అన్న సంతర్పణ కొరకు కొన్ని విరాళాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే అన్న సంతర్పం అభివృద్ధి కోసం కూడా భక్తులు కూడా ఎంతోమంది సహకారాన్ని ఇచ్చారు. ఇలాగే మా కమిటీ సభ్యులు ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాలు ఇలా ముందుకు సాగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరపుని మా యొక్క 5 తరపున కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాగే 4 వారాలు కూడా అన్న సంతర్పణ అనుకున్నాం. ఇది 2వ వారం చాలా విశిష్టంగా బాగా జరిగింది. అలాగే 3వ వారం 4వ వారం కూడా అన్న సమారాధన కార్యక్రమం శివాలయంలో జరుగుతుంది. 4 వారాల ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మా పార్టీ పెద్దలు కూడా సహకారాలు అందించి మమ్మల్ని తోడ్పాటుగా మాకుండి మా ముందుకు నడిపించడం జరిగింది. ఇలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలకు వాళ్ళ సహకారాలు అందిస్తూ మాకు యొక్క శివాలయం కమిటీ అభివృద్ధి చెందేలాగా తోడ్పడతారని ప్రతి ఒక్కరికి మా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మన గొల్లపాల సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఎప్పుడు లేని విధంగా మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ కార్తీక మాసం పురస్కరించి ఇక్కడ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకాలు, స్వామి మా భక్తుడి యొక్క దర్శనాలతో ఆలయం అంతా కిటకిటలాడింది. ఈ యొక్క అన్నదానికి మా కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా పెద్దలు సత్యబాబు గారికి మరియు ముఖ్యంగా ఈ గోడ ఎప్పుడూ లేని గోడ ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు కానీ ఆ ఏర్పాటు సహకరించిన మన మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారికి, అలాగే నగేష్ గారికి, మరియు నాగేశ్వర గారికి, మరియు పేరున కమిటీ పెద్దలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమ శివాయ.